బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందంటే మనుషులందరి దగ్గరికి వెళ్ళలేనటువంటి కంపు కొట్టే పరిస్థితి ఆమెది. ఆమెకున్నటువంటి అనారోగ్యమైన కారణాన్ని బట్టి, ఆమెకున్నటువంటి ఆ ఇబ్బందిని బట్టి తన దగ్గరున్న డబ్బులనంతా వ్యయపరుస్తూ కష్టపడుతూ అనేక వైద్యులను ఆశ్రయించింది. ఎంతో డబ్బు ఖర్చు చేసింది, ఎన్నో ప్రాంతాలకు పరిగెత్తింది. అయినప్పటికీ ఆమె డబ్బు ఆమెకు నివారణ ఇవ్వలేదు. ఆమెకున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఏ యొక్క బంధువో ఏ మనుష్యుడో ఆమెకున్నటువంటి ఆ కొరతను తీసివేయలేదు. తన డబ్బులంతా ఖర్చు అయిపోయాక, తనకున్న బలమంతా ఉడికిపోయాక, ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన స్థితిలో, నీరసమైన స్థితిలో, కంపు కొట్టుకునే స్థితిలో ఉన్న ఆమె ఒక అద్భుతమైన కార్యాన్ని పొందుకున్నది. యేసు క్రీస్తు వారి చాటుకు ఆమె వచ్చేసింది. ఆమె జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేశాడు. ఈ సమయంలో ఆ స్త్రీని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదువుదాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడునని అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొని చాలు. ఈ రాత్రి దేవుడు ఈ రక్తస్రావము కలిగిన స్త్రీని మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు. ఆమెకున్నటువంటి ఆ రోగముతో 12 సంవత్సరములు ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు ఖర్చు పెడుతూ ఎంతో మంది డాక్టర్లను ఆశ్రయించింది, ఎన్నో తిప్పలు పడింది. ఆమెలో ఏమాత్రము మార్పు లేదు, ఏమాత్రం ఆమెకి స్వస్థత లేదు. ఏ వైద్యుడు ఆమెను స్వస్థపరచలేకపోయాడు. ఏ మెడిసిన్ ఆమెకు పని చేయలేదు. ఆమె డబ్బు ఏమాత్రం ఆమెకు ఉపయోగపడలేదు. ఇంకా ప్రయాసలో సంకటపడింది, ఎన్నో తిప్పలు పడింది. మరి ఒక స్త్రీ అన్ని సంవత్సరములు రక్తస్రావ రోగముతో బాధపడుతుంటే శరీరంలోని ఎంతో బలాన్ని కోల్పోయి నీరసించిపోయి ఉంటుంది. రెండవదిగా ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ దగ్గర ఇబ్బందికరమైన వాసన, నలుగురిలోనికి వెళ్ళడానికి ఆమెకు శక్తి లేదు. అందరిలోనికి వెళ్ళి సంతోషించడానికి ఆమె దగ్గర బలము లేదు. ఒకటే తిప్పలు, ఒకటే సంకటము. 12 సంవత్సరములు రక్తస్రావ రోగముతో బాధపడుతున్నామే. యేసును గూర్చి విన్నది. ఎప్పుడైతే యేసును గూర్చి విన్నదో, ఇన్ని సంవత్సరములు ఇంత డబ్బు ఖర్చు పెట్టినా, ఇంతమంది వైద్యులను ఆశ్రయించినా, ఇన్ని ప్రాంతాలలో తిరిగినా నా జబ్బు నివారణ కాలేదే, ఈ యేసు ఏమి చేస్తాడు, ఇప్పుడు ఏమవుతుంది అనుకోలేదు. కానీ మహోన్నతుని చాటుకు వెళితే ఒక మహత్తైన కార్యము తన జీవితంలో జరుగుతుందని ఆమె విశ్వసించింది. ఆమె విశ్వసించినట్టుగా ఆమె జీవితంలో గొప్ప కార్యము జరిగింది. ఎంత గొప్ప విశ్వాసం ఆమెది! వెంటనే యేసును గూర్చి విని ఆయన వస్త్రాన్ని మాత్రమే ముట్టింది. వెంటనే ఆమె యొక్క వ్యాధి నివారణ అయింది. ఆ రక్తధార నిలచిపోయింది. ఆమె గ్రహించింది, నా దేవుడు గొప్ప కార్యము చేశాడని, యేసు క్రీస్తు మహత్తైన కార్యములు చెయ్యగలిగిన దేవుడని గుర్తించి 12 సంవత్సరములు పడిన త్రిప్పలు, 12 సంవత్సరములు ఖర్చు పెట్టిన డబ్బులు, 12 సంవత్సరములు పడిన ఆ సంకటముల నుండి విడుదల పొందడానికి కారణం ఆమె దేవుని చాటుకొచ్చింది. యేసుక్రీస్తును నమ్మిన నీవు, యేసుక్రీస్తు గొప్పతనాన్ని గుర్తెరిగిన నీవు, ఆయన చాటుకొచ్చేటటువంటి అనుభవములో లేకుండా నీకున్నటువంటి పరిస్థితులలో, ఆ కష్టములో, ఇబ్బందిలో డబ్బును ఆశ్రయించో, డాక్టర్లను ఆశ్రయించో, మనుషులను ఆశ్రయించో, ఉన్న ఉద్యోగాన్ని ఆశ్రయించో, నాకు తిరుగు లేదనుకుంటూ జీవిస్తున్నావేమో. ఒక్క మారు రక్తస్రావము కలిగిన స్త్రీ గురించి నీవు ఆలోచించు. దేవుని శక్తిని ఎరగని ఆమె దేవుని నమ్మలేదు. ఆమె దేవుని నమ్మిన ఒక విశ్వాస అయితే కానే కాదు. అనారోగ్యముతో ఉన్నప్పుడు
ఆ రక్తస్రావము కలిగిన స్థితిలో ఉన్నప్పుడు యేసును గూర్చి విన్నది. ఆమె జీవితంలో కార్యం జరిగింది. ఎప్పుడైతే యేసును గూర్చి విన్నదో బలం తెచ్చుకొని, శక్తిని తెచ్చుకొని, నేను ఆయన చాటుకు వెళ్ళినట్లయితే నాకు దేవుడు కార్యం చేస్తాడనుకున్నది. ఆమె విశ్వాసము ఏ మనుషులతో పంచుకోలేదు, కానీ వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళాయి.